రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్లు దాటుతున్న నేపథ్యంలో నామినేటెడ్ పోస్టుల భర్తీ అంశం మరింత ఆసక్తికరంగా మారింది. కార్పొరేషన్లు, బోర్డులు, కమిషన్లు, సలహా మండళ్లు, జిల్లా చైర్మన్లు, డైరెక్టర్ల నియామకాలపై పార్టీ శ్రేణుల్లో జోరుగా చర్చ సాగుతోంది. ఏళ్ల తరబడి పార్టీని నమ్ముకున్న నేతలు, ఎన్నికల్లో కష్టపడ్డ కార్యకర్తలు, సామాజిక వర్గాల ప్రతినిధులు, యువ నాయకులు ఇలా ప్రతి ఒక్కరూ అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో నామినేటెడ్ పదవుల చుట్టూ నెలకొన్న ఉత్కంఠ, ఆశావహుల అంచనాలు, సర్కారు ముందున్న సవాళ్లేంటో ఈ స్టోరీలో చూద్దాం. తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ ఏర్పడి 2.5 ఏండ్లు గడిచినా నామినేటెడ్ పోస్టుల భర్తీపై కాంగ్రెస్ శ్రేణుల్లో ఆసక్తి రోజురోజుకు పెరుగుతోంది. అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా వందలాది మంది నాయకులు తమ పేర్లను పరిశీలించాలని కోరుతూ గాంధీభవన్తో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ పెద్దల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఎన్నికల సమయంలో పార్టీ కోసం కష్టపడ్డామని, కష్టకాలంలోనూ పార్టీని వీడలేదని, ఇప్పుడు తమ సేవలకు గుర్తింపు రావాలని పలువురు విజ్ఞప్తులు పెట్టుకుంటున్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 37 కార్పొరేషన్ పదవులు ముగియడంతో కొత్తగా తమకు అవకాశం కల్పించాలని ఆశావాహులు ఎదురుచూస్తున్నారు. నామినేటెడ్ పోస్టుల కేటాయింపులో ప్రభుత్వం పలు అంశాలను పరిగణలోనికి తీసుకునే అవకాశముందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. సామాజిక సమతుల్యత, ప్రాంతీయ సమీకరణ, మహిళలకు ప్రాధాన్యం, యువతకు అవకాశం, పార్టీ పట్ల విధేయత, ఎన్నికల్లో చేసిన కృషి వంటి అంశాలు ప్రధానంగా ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. ఇక పదవుల భర్తీలో అన్ని వర్గాలకు సముచిత ప్రాధాన్యం కల్పించడం ప్రభుత్వానికి పెద్ద సవాల్గా మారే అవకాశం ఉందని పరిశీలకులు చెబుతున్నారు. ముగిసిన 37 కార్పొరేషన్లలో 7గురికి వారు ఉన్న కార్పొరేషన్ స్థానంలోనే మళ్లీ తిరిగి అవకాశం ఇచ్చేందుకు హామీ ఇచ్చినట్టుగా గాంధీభవన్ వర్గాల్లో చర్చ సాగుతోంది. మరో 10 మందికి కార్పొరేషన్ పదవిలో ఉన్నప్పుడు చేసిన సేవలను గుర్తించి మళ్లీ అవకాశం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. మరో 20 కార్పొరేషన్లకు కొత్తవారికి అవకాశం కల్పించి రాజకీయంగా వారిని ప్రోత్సహించి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగరేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఇందులో జిల్లాల వారీగా కూడా ఆశావాహుల సంఖ్య భారీగా ఉందని సమాచారం. ఒకే పదవికి పలువురు దరఖాస్తు చేసుకోవడం, ఒకే సామాజిక వర్గం నుంచి అనేక మంది పోటీ పడటం, ఇటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీంతో ఎవరికి అవకాశం దక్కినా అవకాశం రాని వారిని ఎలా సమన్వయం చేసుకుంటారన్నది కూడా పార్టీ నాయకత్వానికి పరీక్షగా మారనుంది. నామినేటెడ్ పోస్టులు కేవలం పదవుల పంపిణీ మాత్రమే కాదు, ప్రభుత్వ విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో, ఆయా సంస్థల పనితీరును మెరుగుపరచడంలో ఈ పదవులకు కీలక భూమిక ఉంటుంది. అందుకే పరిపాలనా సామర్థ్యం, అనుభవం, ప్రజల్లో గుర్తింపు, పార్టీ పట్ల నిబద్ధత, ఈ అంశాల ఆధారంగా ఎంపికలు జరిగితే ప్రభుత్వానికి కూడా ప్రయోజనం ఉంటుందని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోందట. మొత్తంగా తెలంగాణలో నామినేటెడ్ పోస్టుల కోసం ఎదురు చూస్తున్న వారి సంఖ్య ఎక్కువగానే ఉంది. కానీ అందరికీ అవకాశం కల్పించడం సాధ్యం కాకపోవడంతో ప్రభుత్వం ప్లాన్ బిని కూడా సిద్ధం చేసుకుంటోందట. అయితే ఈ పదవుల భర్తీలో ఎవరికి ప్రాధాన్యమిస్తుంది, ప్రాంతీయ సామాజిక సమతుల్యతను ఎలా సాధిస్తుంది అనేది ఉత్కంఠగా మారింది.